భారతీయ సాంస్కృతిక ఆధ్యాత్మిక నాగరికత ప్రవాహంలో పౌర్ణమి, ప్రధానంగా ఆషాఢ పౌర్ణమి ఒక ప్రత్యేకతని సంతరించుకున్నది. ఇది ఒక సంస్కృతి విలసనం. ఎన్ని పౌర్ణమిలు వచ్చినా ఆషాఢ పౌర్ణమి చాలా ప్రత్యేకమైనది, ప్రాధాన్యత వహించింది. కనుకనే దీనిని మనం విశేషంగా భావించి గురు పూజ చేసుకునేటువంటి ఒక దివ్య సందర్భం ఇది. దీనిని వ్యాస పూర్ణిమ అని, గురు పూర్ణిమ అని మనం పిలుచుకుంటూ ఉంటాం. వ్యాస పూర్ణిమ ఎందుకైంది అంటే, ద్వాపర యుగంలో తొలి లోకాచార్యుడు, లోకగురువు ఎవరు అంటే వ్యాసుల వారు. ఇక ఆపై కాలంలో అంటే కలియుగ ఆరంభ వేళల నుంచి కూడా పాఠం చెప్పిన గురువు దగ్గర నుంచి ఆప్తవాక్యం చెప్పినటువంటి వ్యక్తి వరకు దీనిని గురు పూజా విధానంలోకి తీసుకుని వచ్చి గురువులకి నివాళి అర్పించేటువంటి ఒక సంస్కృతి, ఒక సంస్కార ధార, వీటన్నింటినీ గమనించినప్పుడు ముందుగా గురువు అంటే ఎవరు? గురువు అంటే లఘువు కానిదంతా గురువేనా అంటే కానే కాదు. గు అంటే అజ్ఞానం, రు అంటే పొగొట్టేవాడు. అలాగే గు అంటే గుణాతీతుడు, రు అంటే రూపరహితుడు. అంటే రూపం లేకపోయినా భావాత్మకమైన గురువు మనకు ఉంటాడు. ఆ గురువు కారణంగా మనకు అనేకమైనటువంటి విషయాలు అవగాహనకు వచ్చి మన జీవితాన్ని సుసంపన్నం చేసుకుంటాం. గురువు ఉండాలి. గురువు లేని విద్య గుడ్డి విద్య అని ఒక మాట ఉంది. అంటే అంధకారంలో నడుస్తున్నటువంటి వాడికి ఆ అంధకారం నుంచి, అజ్ఞానం నుంచి మరల్చి సక్రమమైనటువంటి ఆధ్యాత్మిక రాజమార్గంలో ప్రవేశపెట్టేటువంటి వాడు మాత్రమే గురువు. అటువంటి గురువులందరినీ కూడా స్మరించుకునేటువంటి పుణ్యకాలం ఇది. ఇందులో ప్రధానంగా మనం ఎప్పుడూ చెప్పుకుంటాం, సదాశివ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మద్ ఆచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఇది గురు పరంపరా వైభవం. మనకు ఒక్క గురువు కాదు, కొన్ని వేలాది గురువులు ఉన్నారు. వాళ్ళంతా కూడా సూచక గురువులు, మోచక గురువులు, వాచక గురువులు, నిషిద్ధ గురువులు, మంత్ర గురువులు, దీక్షా గురువులు, కారణ గురువులు, ఇట్లా అనేకమైనటువంటి కారణాల వల్ల మన జీవితాలలోకి గురువులు ప్రవేశించి అప్పటిదాకా మనం నడుస్తున్నటువంటి దారి సక్రమంగా గనక లేకపోయినట్లయితే విద్య ద్వారా, వేదం ద్వారా, మంచి భావన ద్వారా, మంచి సూచన ద్వారా, మంచి మంత్రం ద్వారా, ఏది చేయాలో ఏది చేయకూడదో చెప్పే ఒక విధానం ద్వారా, దీక్ష ఒక పట్టుదల మన యందు ప్రవేశించేట్లుగా చెప్పే రకంగా అనేకమైనటువంటి గురువులందరూ కూడా ఈ రోజున మనకి ప్రాతస్మరణీయులవుతున్నారు. అయితే వ్యాసుల వారు ప్రధానమైనటువంటి గురువుగా మనం భావన చేయాలి. ఎందుకనంటే ఆయన అష్టాదశ పురాణాలు రాశారు. అలాగే 555 బ్రహ్మసూత్రాలకి అవి ఉన్నాయి అని దానికి భాష్యం చెప్పి ముగించినటువంటి రోజు. అలాగే విష్ణు సహస్రనామాన్ని ఈ లోకానికి అందించారు వ్యాసుల వారు. మనం అంటాం, పార్థాయ ప్రతిబోధిత భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథిత పురాణమునిన. పురాణముని అంటే సనాతనమైనటువంటి ఒక మౌని, ఒక ముని, ఒక మహర్షి, ఒక బ్రహ్మర్షి. ఆ తేజోవలయంలో నుంచి శ్రీకృష్ణుడికి అర్జునుడికి మధ్య చాలా నిశ్శబ్దంగా జరిగినటువంటి ఒక భగవద్గీతని గ్రంథం చేశాడు. వ్యాసేన గ్రథిత. కృష్ణుడు రాయలేదు, అర్జునుడు కూడా రాయలేదు. మరి రాసిన వాడెవరు? గ్రంథము చేశాడు. ఒకదాని నుంచి ఒకటి ముడి వేసుకుంటూ వెళ్ళి వ్యాసుల వారు మనకి లోకానికి అప్పజెప్పారు. దేనిని? కర్మభక్తి జ్ఞానయోగాలు మహాత్రివేణిగా పారేటువంటి ఒక భగవద్గీతని. అట్లాగే ఈ విశ్వమంతా కూడా విష్ణుమయమే అని చెప్తూ విష్ణు సహస్రనామాన్ని, అంపశయ్య మీద పడుకున్నటువంటి భీష్మాచార్యుల వారు శ్రీకృష్ణ సన్నిధానంలో పడుకొని విష్ణు సహస్రనామాన్ని విష్ణుపరంగా చెప్పినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ వినయ వినమిత గాత్రుడై, అంటే సర్వాంగీణము కూడా వినయం మూర్తిభవించినట్టుగా విష్ణు సహస్రనామాన్ని విన్నాడు. అది తానే అయినప్పటికీ కూడా ఎవరి గురించో వింటున్నట్టుగా, ఎవరిని గురించో తెలుసుకుంటున్నట్లుగా విన్నాడు. వీటన్నింటినీ కూడా గ్రంథస్థం చేశాడు. ఎలా చేశాడు? సూక్ష్మ రూపంలో చేశాడు. నిజమేనా అంటే భగవద్గీత చూడండి, అర్జునుడు కృష్ణుడు ఇద్దరే ఉన్నారా అంటే, ఈ ఇద్దరితో పాటు జెండాపై కపిరాజు ఆంజనేయ స్వామి ఉన్నాడు, పైన పర్యవేక్షిస్తున్నాడు రణరంగాన్నంతా కూడా. యుద్ధభూమిలో ఎక్కడ ఏం జరుగుతున్నదో చూస్తున్నాడు. ఈ ముగ్గురు కాక ఇద్దరున్నారు అంతఃపురంలో, సంజయుడు ధృతరాష్ట్రుడు.
ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డి గనక సంజయుడు దూరదర్శన అనేటువంటి ఒక సిద్ధి ద్వారా, దూరశ్రవణము అనేటువంటి మరొక సిద్ధి ద్వారా భాగవతము దాటి భగవద్గీతకి ప్రవేశించినటువంటి ఆ కాలంలో రణరంగంలో ఏం జరుగుతున్నదో పూసగుచ్చినట్టుగా వివరిస్తున్నాడు. కనుక ఈ ముగ్గురు, ఆ ఇద్దరు, ఈ ఐదుగురితో పాటుగా కంటికి కనపడకుండా సూక్ష్మ శరీరంలో వీటన్నింటినీ కూడా అర్థం చేసుకొని గ్రంథస్థం చేసి మానవాళికి మహోపకారం చేశాడు. కనుక వ్యాసుల వారు, వ్యాసుడు అంటే ఏ విషయాన్నైనా స్పష్టంగా, విస్తృతంగా, గంభీరంగా మరింత లోతుగా అందరికీ కూడా చెప్పగలిగినటువంటి వాడు వ్యాసుడవుతున్నాడు. ఈ వ్యాసుడే అనేకమైనటువంటి గ్రంథాలు రాసినప్పటికీ కూడా, అంటే 18 పురాణాలు రాశాడు. ఏమిటి 18 పురాణాల నిండా ఏమున్నది అంటే పాపాయ పరపీడనం, ఇంకోళ్ళని బాధ పెట్టడమే మహాపాపం, ఇంకోరికి సాయం చేయటమే మహాపుణ్యం. ఈ 18 పురాణాల సారము ఇంతే. కానీ వీటిని చాలా విస్తృతంగా కథాకథన రీతిలో ద్వైతాద్వైత మార్గంలో మనందరికీ కూడా చెప్పి మానవుడు సన్మార్గంలో జీవించడానికి కావలసినటువంటి ఒక విజ్ఞాన భాండాగారాన్ని అందించిన వారు వ్యాసులవారు. ఈ వ్యాసులవారు పరాశరుడు, వ్యాసులవారి కొడుకు శుకుడు, వీరు పరాశర పుత్రుడు. కాబట్టి ఆ పరంపర ఎటువంటిది అంటే అత్యద్భుతమైన ఆధ్యాత్మిక పరిమళంతో కూడినటువంటి ఒకానొక పరంపర. దీని నుంచి పురాణాలు కానీ, భారత భాగవత రామాయణ భగవద్గీతాదులు కానీ ఏమున్నాయి, ఏం చెప్పినవి మౌలికంగా అంటే ఒకటే, మానవుడుగా జీవించాలి. చూడండి, కృష్ణ పరమాత్మ కాలంలో ద్వాపర యుగమే కాబట్టి వ్యాసుల వారు ఏం చేశారంటే కర్మయోగాన్ని, భక్తి యోగాన్ని, జ్ఞానయోగాన్ని కృష్ణుడి జీవిత పరంగా మన ముందు ఆవిష్కరించాడు. భారతం చదివినట్లయితే ఈ లోకంలో ఏమున్నదో భారతంలో అదే ఉన్నది, భారతంలో ఏమి రాయబడిందో అది కూడా అదే ఈ లోకంలో ఉన్నది. అంటే సమాజమును వీడి రసము లేదు, సమాజాన్ని దాటి మరొక ఆలోచన లేదు. అన్ని ఆలోచనల యొక్క ఆచరణ, అనుష్ఠాన, వేదాంత భూమిక ఏదంటే ఇదిగో మానవ జీవితం. కాబట్టి దానికి సమాజం మనకు ఒక వేదిక కాబట్టి ఆ వేదికని సమలంకృతం చేసినటువంటి వారు వ్యాసుల వారు. కృష్ణుడి యొక్క కర్మయోగం అంతా భారతంలో నిండి ఉన్నది. దశమస్కంధంలోకి వచ్చేప్పటికీ దశమస్కంధము కృష్ణమూలమని వ్యాసుల వారు సంస్కృతంలో రాశారు. అది దానిని తెలుగులో పోతనామాచ్యుడు మనకి శ్రీమద్భాగవతంగా అనువదించి మనకి అప్పజెప్పారు. ఈ కృష్ణమూలము, కృష్ణుడు ప్రధానంగా సాగినటువంటి భక్తి రసాయనం ఏదున్నది అంటే పిబత భాగవత రసమాలయం. అది రసము యొక్క స్వరూపము. ఎందుకంటే ఈశ్వరుడికి రూపం లేదు, నామం లేదు, భావం లేదు, ఉన్నదంతా తత్వం అనే తత్వమే తప్ప. కనుక ఆ రసమాలయం ఏదైతే ఉన్నదో రసోవై సహా అంటే ఈశ్వరుడు రసస్వరూపుడు. రూపమే లేదు కానీ రూపములు ఆపాదింపబడినవాడు, నామము లేదు కానీ నామములు ఇవ్వబడినవాడు అని అనేక రకాలుగా వ్యాఖ్యానం చేసుకున్నట్లయితే వ్యాసుల వారి దీన్ని అన్నింటికీ కూడా ఒక సరస్వతి స్వరూపంగా ఈ జగత్తులోకి వచ్చి ఇదిగో ఇట్లా మానవుడు జీవించాలి, కర్మయోగం అంతా కూడా మీరు భారతంలో నేర్చుకోండి, భాగవతం నిండా భక్తి యోగాన్ని నేర్చుకోండి, కర్మ, భక్తి, జ్ఞాన ఈ 3 యోగాలు భగవద్గీతలో నేర్చుకోండి. విష్ణు సహస్రనామంలో విష్ణువు అంటే వ్యాపించినవాడు అని అర్థం. ఎక్కడ వ్యాపించినవాడు? 14 భువనాలు అంటే 14 లోకాలు ఆవహించి ఆవేశించి ఉన్నటువంటి ఆ విష్ణు తత్వం ఏదైతే ఉన్నదో దానిని అర్థం చేసుకున్నట్లయితే, అంటే పరమాత్మ లేని చోటు లేదు, దేవుడు ఎక్కడున్నాడు అని ఒకటి ప్రశ్నించాడు. సమాధానం ఏమిటి? ఎక్కడ లేడో చెప్తే ఎక్కడున్నాడో చెప్తాము అని. అంటే దేవుడు లేని ప్రదేశం లేదు. దేవుడు అంటే దేవ అంటే ఆట, ఆడించేవాడు, ఆడేవాడు, కూడేవాడు, వీడేవాడు, అన్నీ తానైనవాడు, అంతా తానైనవాడు. గనక అటువంటి ఆ భగవంతుని యొక్క తత్వాన్ని ఈ జగత్తులో ముందు తాను ఆచరించి అనుభూతి చెంది కడగా ఇదిగో ఈశ్వరుడంటే ఇట్లా, ఈశ్వర తత్వం ఇది, ఈశ్వర శక్తి ఇది అని చెప్పగలిగినటువంటి వాడు గురువు అవుతున్నాడు. ఇందాకన్నట్లుగా సూచక గురువు, మొదటి గురువు ఏం చేస్తాడంటే నువ్వు వెళుతున్న ఈ మార్గం సరిగ్గా లేదు, నువ్వు వెళ్ళవలసిన మార్గం వేరే ఉన్నది, ఆ మార్గంలోకి వచ్చి నీ జీవితాన్ని పునీతం చేసుకో అని చెప్పి సూచించేవాడు సూచక గురువు. మోచక గురువు ఎవరంటే మోక్ష మార్గం ఇచ్చేవాడు. మోక్షం అంటే మరణానంతర సుఖం కాదు. మనిషి ఇక్కడ జీవించి ఉండగానే ఆ సుఖాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని తాను
దేహం ద్వారా, మనస్సు ద్వారా, హృదయం ద్వారా పొందాలి గనక ఈ మూడింటిని ఇవ్వగలిగిన వాడు, ఆ మోక్ష ద్వారాన్ని తెరవగలిగినటువంటి వాడు ఎవరంటే మళ్ళీ గురువు అవుతున్నాడు. ఆయన మోచక గురువు. ఇక వాచక గురువు మాటల ద్వారా, ప్రసంగం ద్వారా, ఉపన్యాసం ద్వారా, దివ్యోపన్యాసం ద్వారా, ప్రవచనం ద్వారా ఉన్నటువంటి విషయాన్ని మళ్ళీ ప్రజలకు అందిస్తూ ఉంటాడే అతడు కూడా గురువులో ఒక పార్శ్వమై ఉన్నాడు, ఒక అంశగా ఉన్నాడు. నిషిద్ధ గురువు ఉన్నాడు. ఈ పని చేయొద్దు, ఇది చేస్తే నష్టము అని చెప్పేటువంటి వాడు నిషిద్ధ గురువు. దీక్షా గురువు ఉంటాడు. అతనికి ఏదో ఒక విషయం చెప్పి దీన్ని 40 రోజులు కనుక నువ్వు చక్కగా ఆచరించినట్లయితే ఏదో నీ కష్టం తీరుతుందనో లేకపోతే నీకు మంచి భావాలు పుడతాయనో చెప్పేవాడు దీక్షా గురువు. మరొకడున్నాడు, ఆయన పేరు మంత్రగురువు. మంత్రం ఇస్తాడు. ఆ మంత్రం ఏకాదశం కావచ్చు, పంచదశి కావచ్చు, ఏదైనా సరే ఓం అనేటువంటి ఏకాక్షరం ఇచ్చినా కూడా ఆ మంత్రగురువు ఏం చేస్తాడంటే తన శక్తిని, తన ఆలోచనలని ఆ మంత్రాన్ని ఆపాదించి ఆ మంత్రాన్ని ఇచ్చి దీన్ని మంత్రజపం చేసుకో, చేయగా అజపంలోకి అంటే జపము లెక్కేయలేని ఒక స్థితికి రా అని చెప్పగలిగినటువంటి వాడు మంత్రగురువు అవుతున్నాడు. ఇక కారణగురువు ఉన్నాడు. ఈ కారణగురువు ఎవరు అంటే కాలకార్య కారణ కర్తవ్య నిమిత్తమై వచ్చినటువంటి మనందరికీ కూడా కాలానికి లోబడి ఉండాలి, కర్తవ్యాన్ని చేయాలి, కర్తవ్యం చేయడానికి ఒక కారణం ఉండాలి, నీవు నిమిత్తమాత్రుడివై ఉండాలి. ఇది కాల కార్య కారణ కర్తవ్య నిమిత్త, ఇన్ని భావాలతో నువ్వు ఉండాలి అని చెప్పేటువంటి వాడు కారణగురువు అవుతున్నాడు. ఇక జగద్గురువు. జగద్గురువు అంటే జగత్తుని గురువుగా భావించేవాడని కంచి మహాస్వామి వారు చెప్పారు. ఈ సర్వ జగత్తు ఆయనకు గురువుగా భాషిస్తుంది. దత్త సాంప్రదాయంలో దత్తుడు ఒక మాట చెప్పాడు, ప్రపంచంలో ఉన్నటువంటి 24 వస్తువులు నాకు గురువేనన్నాడు. ఆ 24 తత్వాలు. ఆ 20 అంటే గురువు కానిదంటూ ఈ ప్రపంచంలో ఏమీ లేదు. ఆప్తవాక్యం ఇచ్చేవాడు, వాత్సల్యపూరితంగా స్పర్శ చేసేవాడు, మంచి మాట చెప్పేవాడు, మంచిగా నడిచేవాడు, నడిపేవాడు, నడిపించేవాడు, వీళ్ళందరూ కూడా గురువులు అవుతున్నారు గనక ఈ జగద్గురువు జగత్తుని గురువుగా భావిస్తాడు. అలాగే ఈ జగత్తుతో పాటు జనుడు, జీవుడు, జగత్తు, జగదీశ్వరుడు ఇదంతా ఒక్కటే అనేటువంటి ఒక ఏకాత్మ అద్వైత భావనని స్పష్టంగా చెప్పగలిగినటువంటి వాడు గురువు అవుతున్నాడు గనక వ్యాస పూర్ణిమ నాడు మనం తలుచుకోవలసింది వీళ్ళని. గురువు యొక్క తత్వ. గురువు అంటే కాషాయాంబర వేషధారి కాదు, కాషాయము మిగతా వేషాలు కావు, వీటన్నింటినీ దాటి జీవుడు పరమాత్మ యొక్క భావనలోకి వెళ్ళాలి కనుక ఆ భావనలో నుంచి నెమ్మదిగా బయటకు వచ్చి ప్రత్యక్ష కళ్యాణ భువే సునామ్నే, ప్రత్యక్ష పీయూష దుహే స్వధామ్నే, ప్రత్యక్షర స్వాదు రసైక సీమ్నే భూమినే నమస్తే నిగమాగ్రధామ్నే. కాబట్టి సద్గురువులు, జగద్గురువులు. సద్గురువు అంటే సత్, ఆత్మవైపు నడిపించేవాడు. రమణ మహర్షి స్థాయి వాళ్ళంతా కూడా సద్గురువులు. జగద్గురువులు కంచి పీఠాధిపతుల వంటి వారందరూ కూడా జగద్గురువులే. వారు జగత్తుని ఉపాసన చేస్తారు, జగదీశ్వరుడి వైపు నడిపిస్తారు, జగదీశ్వరుడికి దగ్గర చేరుస్తారు, జనులను రక్షిస్తారు. మానవుడుగా జీవించగలిగినటువంటి ఒక ఆధ్యాత్మిక వైభవాన్ని, ఆధ్యాత్మికమైన సంపదని, దానిని విభూతిగా అనుగ్రహిస్తారు. కనుక గురు పూర్ణిమ నాడు మనకు పాఠం చెప్పిన గురువు దగ్గర నుంచి, తల్లి దగ్గర నుంచి, తల్లే ప్రథమ గురువు. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మాని, ఓం అనేటువంటి ఒక్క ఏకాక్షరమే గురువు అవుతున్నది కనుక ఈ గురువులు బహు రూపాలుగా ఉన్నప్పటికీ కూడా అంతరంగము కన్నా అధ్యాపకుడు లేడు. అరయ కాలమే మీకు పరమ గురువు. కాలమే పరమ గురువు అవుతున్నది. కాలంలో ఎత్తుపల్లాలున్నాయి, జయాపజయాలున్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఆ కాలానికి లోబడి ఉండాలి, కాలంతో పాటు వెళ్ళాలి. కాలము వీడిన తర్వాత మనం ఇక్కడి నుంచి నిష్క్రమించాలి. దీనికి గురువు యొక్క శక్తి అంతఃశక్తిగా ఉన్నది కనుక గురువు బయట ఉన్నాడు, లోపల ఉన్నాడు, అంతటా ఉన్నాడు, అన్నీ తానై ఉన్నాడు.